హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి అయితే మనకి రంజాన్ స్పెషల్గా సెకండ్ డే రోజే స్టార్ట్ అనమాట. సో ఇప్పుడైతే ఇది మనకి మార్నింగ్ టైము. ఇప్పుడైతే మన రోజా అయితే స్టార్ట్ చేసాము. ఇంకా నేనైతే 3కి లేచేసి ఇంకా కుకింగ్ చేసేసుకొని 4 లోపు ఇంకా రెడీ అయ్యి తినేస్తామన్నమాట. తర్వాత ఇంకా రోజా అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఇంకా నమాజ్ చేసేసుకొని అలా చిన్న వీడియో అయితే తీసేసుకున్నాను. అంటే మనం ఇంకా ఎన్ని రోజులు ఉంటాము ఉపవాసం అనేది సో వేచి చూడాల్సిందే. సో ఇప్పుడు వచ్చేసి అయితే మనకి మార్నింగ్ టైము. ఇంకా నేను ఇది డైలీ వ్లాగ్ లాగా ఒక 5 మినిట్స్ అయితే ఒక వీడియో పెడుతున్నాను. ఎండ్ వరకు అయితే చూడండి. ఎండింగ్లో కూడా మన రోజా అనేది కంప్లీట్ అయిపోయిందా లేదా అనేది నేను ఎండింగ్లో పెడతాను, వాచ్ చేయండి. అలాగే నేను ఇంకా రోజాలో ఉండి నేను ఇంట్లో చేసుకునే పనులు కూడా ఒక చిన్న చిన్న వీడియోస్ అయితే తీసేసి అలా పెట్టేశానమాట. ఇది మార్నింగ్ టైము. ఇంకా 7 o'clock అప్పుడు ఇంకా మా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించడానికి రెడీ చేస్తున్నాను. ఇది వచ్చేసి మన కిచెన్ అనమాట. ఇంకా కిచెన్ అంటే మార్నింగ్ టైం ఎలా ఉంటుంది. ఈరోజైతే మార్నింగ్ నేను చికెనే చేశాను, ఇంకా రైస్ అలా కొన్ని స్నాక్స్ చేసేసాను. అంటే మార్నింగే తినేసాను అనమాట. అంటే మన ఫాస్టింగ్ ఉండేటప్పుడే అన్నీ తినేస్తాము కదా, ఇంకా తర్వాత తినకూడదు, వాటర్ కూడా తాగకూడదు కదా. సో అందుకని అన్నీ ముందుగానే రెడీ చేసేసుకొని తినేసి అప్పుడు ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. ఇంకా ఇక్కడైతే మా పిల్లల్ని అయితే రెడీ చేశాను స్కూల్కి. ఇంకా నేను మార్నింగ్ టైంలో టిఫిన్ చేయాలంటే ఇంకా టైం పడుతుంది కదా అని నేను మా పిల్లలకైతే బయట నుంచి టిఫిన్ అయితే తీసుకొచ్చాను. ఇంకా ఇక మా పిల్లోడు టిఫిన్ చేసేసి స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు. అంటే మనకి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయడానికి నిద్ర అనేది సరిపోదన్నమాట, ఇంకా టైం సరిపోదు. సో అందుకని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ అనేది బయట తీసుకొస్తాను. అంటే మన రోజులా ఉంటున్నాం కాబట్టి అలా చేస్తున్నాను అనమాట. నేనైతే డైలీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. ఇంకా ఇప్పుడైతే మా పిల్లోడు చిన్నోడు కూడా రెడీ అయిపోయాడు. ఇంకా మా పెద్దోడైతే రెడీ అయిపోయి స్కూల్కి కూడా వెళ్ళిపోయాడు. క్యారేజీలు తీసేసుకొని వెళ్ళిపోయాడు. అంటే మనకి పెద్దోడు ఆగడనమాట, కొంచెం అల్లరి ఎక్కువ కదా, తొందరగా రెడీ అయి వెళ్ళిపోతాడు స్కూల్కి. వీడు మాత్రం కొంచెం స్లోగా రెడీ అవుతాడు. మన ఇంట్లో ఎవరైనా అంతే కదా, చిన్నోళ్ళు అంటే కొంచెం లేట్గానే రెడీ అవుతారు. సో ఇప్పుడైతే నేను చిన్న స్మాల్ ఒక వీడియో అనేది ఇది పెట్టేసింది. కొంచెం వీడియో తీసేసుకొని ఇలా ఎడిటింగ్ చేసేసి పెట్టేశాను. ఇంకా వీడు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు. ఇంకా మన పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా నా వర్క్ అయితే ఫుల్గా ఉంటుందన్నమాట. నేనైతే ఇది ఫాస్టింగ్లో ఉండి చేయడం లేదు, నేను డైలీగా చేసుకునే వర్కే అనమాట ఇది. అంటే ఇప్పుడు ఫాస్టింగ్లో మార్నింగే కుకింగ్ అయిపోయింది కాబట్టి ఇలా స్మాల్ వీడియో అయితే తీసేసాను. ఇంకా ఇప్పుడైతే నేను ఇల్లు కూడా తూచేసి ఇంకా గిన్నెలు కూడా వాష్ చేసేసి హాల్లో పెట్టేశాను. చూడండి మనకి ఇల్లంతా నీట్గా ఉందనేది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా, ఇంకా డిస్టర్బెన్స్ ఉండదన్నమాట. ఇంకా మన కిచెన్ కూడా తల మెరిసిపోతుంది కదా. చాలామంది షింకు దగ్గర బ్లాక్గా ఉంటుంది కదా, కొంచెం యాసిడ్ అనేది వేసుకోండి, చాలా బాగా వస్తుంది, మనకి కొత్త దానిలాగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే మనం కొంచెం స్మాల్ వీడియో అయితే తీసేసాము. ఇంకా వచ్చేసి అయితే ఇది నైట్ అనమాట. నాకు నైట్ ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత ఇలా స్మాల్ వీడియో అయితే ఒకటి తీసాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా బిస్కెట్స్ ఇంకా బూస్ట్ అవేమో తీసుకొచ్చారు స్నాక్స్ పిల్లల కోసం. అంటే ఇప్పుడు ఫాస్టింగ్లో ఉంటున్నాం కదా, సో బయట నుంచి ఏం తీసుకురాలేదనమాట, పిల్లల వరకే తీసుకొచ్చాను. ఇంకా ఫ్రూట్స్ అలాంటివి యూజ్ ఎక్కువ ఉంటుంది కదా ఇప్పుడు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు, హెల్త్కి మంచిది కదా. సో ఇలా అయితే తీసుకొచ్చాము. ఇంకా నైట్ టైం అయిపోయింది కదా, ఇప్పుడైతే మన నైట్ టైం చూడండి, మళ్ళీ మార్నింగ్ టైం లాగా కిచెన్ ఎలా రెడీ అయిపోయిందో. మనకి ఆడవాళ్ళకి ఇంట్లో ఎక్కువగా ఇలాంటివే పనులు ఎక్కువ ఉంటాయి కదా. ఇంకా నైట్ టైంలో ఇంకా నేనైతే ఇక్కడ రసం పెట్టేశాను నైట్ టైం తినడానికి. అలాగే కొంచెం మార్నింగ్ కూడా యూజ్ ఉంటుంది కదా, సో అందుకని నైట్ టైం రసం చేసేసాను. ఎక్కువగా మార్నింగే కుకింగ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ కొన్ని అయితే గుగ్గీలు ఉడకబెట్టాను, కంది గుగ్గీలు అనమాట, పిల్లలు టైంపాస్ తినడానికి. ఇంకా రైస్ ఇంకా చికెన్ అనమాట ఇక్కడ. సో అలా అయితే స్మాల్ వీడియో అయితే తీసేసాను. ఇప్పుడైతే మనం నైట్ ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నమాజ్ అనమాట. చూడండి మనకైతే ఇక్కడ నేను నమాజ్ చేసుకున్నాను. తర్వాత మన ఫాస్టింగ్ తర్వాత ఫ్రూట్స్ తింటాం కదా, సో ఫ్రూట్స్ తింటున్నాను.
అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ పెట్టేసుకొని అలా తింటూ ఉంటాం అనమాట ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత. ఇలా ఎన్ని రోజులు ఉంటాను అనేది వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఇంకా నేను లాస్ట్ ఇయర్ పెట్టిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, వాచింగ్ చేయండి. ఈ వీడియో అయితే మనకి 2వ రోజు ఫాస్టింగ్ కంప్లీట్ అయిపోయిన వీడియో అనమాట. ఇలాగే డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అలా రోజే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నమాజ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడైతే నేను నమాజ్కి రెడీ అయిపోయాను. ఇంకా నమాజ్ చేసేసుకొని అలా కూర్చొని అలా తినుకుంటూ ఉన్నా అనమాట. చిన్న స్మాల్ వీడియోని ఏమనుకోండి, వాయిస్ అనేది స్కిప్ అవుతూ ఉంటుంది. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడైతే మా ఇంట్లో ఎవరు లేరు, పిల్లలు కూడా ట్యూషన్కి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఫాస్టింగ్ కంప్లీట్ చేద్దామని అలా కూర్చున్నా అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ.